ఈ రోజు నేను మీతో ఒక ఇంట్రెస్టింగ్ టెక్నిక్ డిస్కస్ చేయడానికి వచ్చేసాను. ఈ వీడియోని మిస్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ టెక్నిక్. గ్రౌండింగ్ టెక్నిక్ 5 4 3 2 1. ఇది అసలు ఎందుకు యూస్ చేస్తాం, ఎప్పుడు యూస్ చేస్తాం అంటే, మీరు ఎప్పుడైనా స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ ఇలా ఎప్పుడైతే మీరు ఫీల్ అవుతున్నారో అప్పుడు మీ బ్రెయిన్ ఒక స్టేటస్ అనేది పాస్ట్లో కన్నా వెళ్తుంది, లేకపోతే ఫ్యూచర్లో కన్నా వెళ్తుంది. అంతేగాని మీ ప్రెజెంట్లో మీరు అసలు ఏం జరుగుతుంది అనేది కూడా పట్టించుకోకుండా ఉంటారు. సో ఈ 5 4 3 2 1 టెక్నిక్ ని యూజ్ చేసి మీ స్టేట్ ఆఫ్ మైండ్ పాస్ట్ కానీ ఫ్యూచర్లో కానీ తిరుగుతూ ఉంటే దాన్ని ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ కి తీసుకురావచ్చు. చుట్టూ ఉండే పరిసరాల్లో నుంచి ఫస్ట్ 5 ఏదైనా ఒక 5 వస్తువులను మీ కళ్ళతో చూడండి. నెక్స్ట్ 4 మీ చుట్టూ ఉండే పరిసరాల్లో ఏదైనా ఒక 4 వస్తువులని మీరు ఫీల్ అవ్వగలిగే వస్తువులను కానీ అలాంటివి టచ్ చేయండి. నెక్స్ట్ 3 మీ పరిసరాల్లో ఏదైనా 3 డిఫరెంట్ సౌండ్స్ మీ చెవుల ద్వారా వినండి. నెక్స్ట్ 2 ఏదైనా ఒక 2 డిఫరెంట్ స్మెల్స్ ని ఐడెంటిఫై చేయండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ 1 మీరు ఏదైనా ఒకటి మీ చుట్టూ ఉండే ఒక దాన్ని టేస్ట్ చేయండి. ఎప్పుడైతే మీరు ఇలాగా గుర్తించడం స్టార్ట్ చేస్తారో మీ బ్రెయిన్ పాస్ట్లో కాకుండా ప్రెజెంట్లో ఉన్నామని ఫీల్ అయ్యి మీరు ఆ స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ ఓవర్ థింకింగ్ కానీ ఏదైతే చేస్తున్నారో దాని నుంచి ఇమ్మీడియట్గా మీరు రిలీఫ్ అయితే పొందుతారు. ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్. మీకు ఒక గైడెన్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి. ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ. సో నేను మీకు మళ్ళీ కనిపించాలంటే మన పేజ్ని ఖచ్చితంగా ఫాలో చేయండి. థ్యాంక్ యూ.